I am G. Saidulu, GJC Sarunagar, Rangareddy district, JL in chemistry. Today our topic is states of matter in first year chemistry. పదార్థాలు స్థితులు. పదార్థాలు అనేది మూడు రకాలుగా ఉంటాయి. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. సో ఇక్కడ ఘన, ద్రవ, వాయు పదార్థాల యొక్క అణువులలో ఉండేటటువంటి మధ్య దూరాన్ని మనం పరిశీలిస్తే ఘన పదార్థాలలో అణువుల యొక్క మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఘన పదార్థాలతో పోలిస్తే ద్రవ పదార్థాలలో వాటి మధ్య దూరం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అదే మనం వాయు పదార్థాలకు వస్తే అణువుల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఆ వాయువు యొక్క ఘన పరిమాణం మనం తీసుకున్నటువంటి పాత్ర యొక్క ఘన పరిమాణానికి సమానం. సో ఇక్కడ ఈ వాయువుల యొక్క ధర్మాలను పరిశీలించడానికి వివిధ రకాల నియమాలు ప్రతిపాదించబడ్డాయి. అందులో ప్రధానంగా బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, తర్వాత డాల్టన్ పాక్షిక పీడనాల నియమం, గ్రహమ్స్ లా. బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రోస్ లా, డాల్టన్స్ పార్షల్ ప్రెజర్ లా and Graham's diffusion law. So first discuss about Boyle's law. Boyle's law లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ ను తీసుకుందాం. ఈ కంటైనర్ లో కొంత గ్యాస్ ను మనం తీసుకున్నాం. ఈ కంటైనర్ లో తీసుకున్నటువంటి గ్యాస్ కి ఒక పిస్టిన్ ను మనం అమర్చినాం. పిస్టిన్ ను అమర్చినాం, టెంపరేచర్ ను మనం కాన్స్టెంట్ గా ఉంచినాం. పిస్టిన్ ను అమర్చి టెంపరేచర్ ను కాన్స్టెంట్ గా ఉంచిన తర్వాత ఈ పిస్టిన్ పైన కొంత ప్రెషర్ ను మనం కలగజేస్తే, ప్రెషర్ ను మనం ఇస్తే, ప్రెషర్ ను ఇంక్రీజ్ చేస్తే పిస్టిన్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దీని యొక్క వాల్యూమ్ ఘన పరిమాణం ఒక 10 లీటర్స్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దీని వాల్యూమ్ ఘన పరిమాణం 5 లీటర్స్ అనుకుందాం. అంటే ఇక్కడ మనం ప్రెషర్ ను ఇంక్రీజ్ చేస్తున్నాం, వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్ గా ఉంది. సో కాబట్టి బాయిల్స్ లాని మనం ఎట్లా చెప్పొచ్చు అంటే, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెషర్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఇట్స్ వాల్యూమ్. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు కలగజేసేటటువంటి పీడనం దాని ఘన పరిమాణానికి విలోమానుపాతంలో ఉంటుంది అనేది బాయిల్స్ లా. ఇదే మనకు బాయిల్స్ లా. సో అట్లా కాకుండా V is proportional to 1/P. ఈ ప్రపోర్షనాలిటీని తీసివేయాలంటే ఒక కాన్స్టెంట్ రాయాలి, అది K అనుకుంటున్నాం బై P. సో PV is equal to K. దిస్ ఈజ్ ఆల్సో బాయిల్స్ లా. ఈ ఈక్వేషన్ ను బట్టి అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ another definition for Boyle's law, at a constant temperature, the pressure of a given gas and that volume of product is equal to constant. This is also another definition for Boyle's law. So Boyle's law ki maroko rakamainatuvanti nirvacanam em cheppొచ్చయ్యా అంటే, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక వాయువు కలగజేసేటటువంటి పీడనం దాని ఘన పరిమాణాల లబ్ధం ఒక స్థిర విలువకు సమానమవుతుంది. ఈ విధంగా మనం బాయిల్స్ లా అని చెప్పొచ్చు. సో అట్లా కాకుండా ఒక వాయువును తీసుకున్నాం, ఆ వాయువు యొక్క పీడనాన్ని P1 అనుకుందాం, దాని ఘన పరిమాణాన్ని V1 అనుకుందాం. ఈ వాయువు వ్యాకోచం జరిగింది, ఎక్స్పాన్షన్ జరిగింది. జరిగిన తర్వాత దాని యొక్క ప్రెషర్ ను మనం P2 అనుకుందాం, దాని యొక్క వాల్యూమ్ V2 అనుకుందాం. సో అకార్డింగ్ టు బాయిల్స్ లా, V1 is inversely proportional to P1. సో V1 is equal to any constant K by P1. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే P1
V1 is equal to K. This is the equation number 1. As well as P2, V2 is also inversely proportional to 1 by P2. So V2 is equal to any constant K by P2. V2 is equal to K. This is the equation number 2. Equation 1 and 2 are equal to K constant. So therefore V1 is equal to P2 V2. This is the Boyle's law. So Boyle's law మనం ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే at constant temperature the pressure of a fixed amount of a gas is inversely proportional to its volume. So P is proportional to 1 by V or V is inversely proportional to P. So ఇక్కడ P is equal to ఈ ప్రపోర్షనాలిటీని తీసివేయడానికి కాన్స్టెంట్ K రాయాలి. సో V is equal to K by P, PV is equal to K. సో మనం 2 గ్యాసెస్ ని మనం తీసుకున్నప్పుడు లేదా ఒక గ్యాస్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు P1 అనేది మొదట దాని యొక్క ప్రెషర్, దాని యొక్క వాల్యూమ్ V1 ఉన్నప్పుడు V1 is inversely proportional to P as well as V1 is equal to K by P, P1 V1 is equal to K. సో సెకండ్ గ్యాస్ ఆర్ ఫస్ట్ గ్యాస్ ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత P2 అనేది దాని యొక్క ప్రెషర్, V2 అనేది దాని యొక్క వాల్యూమ్. సో V2 inversely proportional to P2. సో P2 V2 is equal to K by P2, V2 is equal to K. This is the equation 2. This is the equation 1. So both are equal to K. Then K1 P1 V1 is equal to P2 V2. So this is the Boyle's law. So ఇక్కడ మనకి ప్రెషర్ కి వాల్యూమ్ కి గ్రాఫ్ గీస్తే మనకి గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే ఇది ప్రెషర్, ఇది వాల్యూమ్, దీని యొక్క గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. సో ఒకవేళ అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ Pని మనం తీసుకొని ఇక్కడ 1 by V రాస్తే దాని యొక్క గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. అంటే దాని టెంపరేచర్ను బట్టి మనం 300 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 273 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అదేవిధంగా దీని టెంపరేచర్ను పెంచుతున్నా కొద్దీ, ఇంక్రీజ్ చేస్తున్నా కొద్దీ దీని గ్రాఫ్ ఈ విధంగా కిందికి తగ్గుతూ ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఐసోథర్మ్స్ అంటాం. ఈ గ్రాఫ్స్ ని ఐసోథర్మ్స్ అంటాం. ఐసోథర్మ్స్ మీన్స్ టెంపరేచర్ ఈక్వల్ గా ఉండాలి, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి. దిస్ ఈస్ ద బాయిల్స్ లా. ఓకే, దిస్ ఈస్ ద బాయిల్స్ లా. చార్లెస్ లా, నెక్స్ట్ గ్యాస్ లా, చార్లెస్ లా. చార్లెస్ లా ఏం చెప్తుంది అంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ the volume of a given mass of a gas is proportional to its absolute temperature. సో ఇక్కడ ప్రెషర్ ని మనం కాన్స్టెంట్ గా ఉంచాలి. ప్రెషర్ ని కాన్స్టెంట్ గా ఉంచినప్పుడు వాల్యూమ్ అనేటటువంటిది అబ్సల్యూట్ టెంపరేచర్ కి ప్రపోర్షనల్ గా ఉంది. అంటే మనం టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యింది అంటే మనం టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేసినట్టుగా మనం భావించాలి. సో కాబట్టి V is proportional to T. ఇక్కడ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ని మనం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు దాని వాల్యూమ్ 1/273 వంతు పెరుగుతూ ఉంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ V is proportional to T. ఈ ప్రపోర్షనాలిటీ తీసేయడానికి ఒక కాన్స్టెంట్ రాయాలి. ఆ కాన్స్టెంట్ ను మనం K అనుకుందాం, KT. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే V by T is equal to కాన్స్టెంట్ K. స్థిర పీడనము వద్ద ఒక వాయువు యొక్క ఘన పరిమాణం దాని పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీనినే మనం చార్లెస్ లా అంటాం. సో ఇక్కడ 1 డిగ్రీ సెంటీగ్రేడ్, ప్రతి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ను మనం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు దాని ఘన పరిమాణం 1/273 వంతు పెరుగుతూ ఉంది. సో అదే విధంగా ఇక్కడ మనం మెథమెటికల్ గా రాసుకుంటే V is proportional to T. ఆ ప్రపోర్షనాలిటీని తీసివేయడానికి కాన్స్టెంట్ రాయాలి. సో కాబట్టి V is equal to KT. ఇక్కడ T ని మనం కిందికి తీసుకొస్తే V by T is equal to K. దిస్ ఈస్ ద చార్లెస్ లా. దీన్ని బట్టి మనం చార్లెస్ లాను ఏ విధంగా భావించవచ్చు, ఏ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు వేరే రకంగా అంటే మనం ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాం. ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉంది. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్
కాన్స్టెంట్ ప్రెజర్ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్, మనకిచ్చినటువంటి వాయువు యొక్క ఘన పరిమాణం మరియు పరమ ఉష్ణోగ్రతల నిష్పత్తి ఒక స్థిర విలువకు సమానమవుతుంది. దీనిని మనం చార్లెస్ లా అంటాం. సో ఇక్కడ ద రేషియో ఆఫ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ కాన్స్టెంట్. దిస్ ఈస్ ద చార్లెస్ లా. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం మొదటి వాయువు యొక్క ఘన పరిమాణాన్ని V1 అనుకుందాం. అబ్సల్యూట్ టెంపరేచర్ ఈజ్ T1. సో అకార్డింగ్ టు చార్లెస్ లా, V1 directly proportional to T1, V1 is equal to constant K into T1. V1 by T1 is equal to constant K. This is the one equation, first equation. So second ఇక్కడ V2 T2 అనుకుంటే according to Charles law, V2 is directly proportional to T2. V2 ప్రపోర్షనాలిటీని తీసివేయాలంటే ఒక కాన్స్టెంట్ రాయాలి. సో కాబట్టి V2 by T2 is equal to constant K, equation 2. Okay, first equation equal to 2K, second equation is also equal to 2K. First equation V1 by T1 is equal to K, second equation V2 by T2 is equal to K. Both are equal to 2K. Then V1 by T1 is equal to V2 by T2. So R ఇక్కడ V1 by V2 is also equal to T1 by T2. This is also Charles law. Okay, Charles law. చార్లెస్ లా ఏం చెప్తుందంటే, స్థిర పీడనము వద్ద ఒక వాయువు యొక్క ఘన పరిమాణం లేదా ఇవ్వబడిన వాయువు యొక్క ఘన పరిమాణం పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. దిస్ ఈస్ ద చార్లెస్ లా. దిస్ ఈస్ ద చార్లెస్ లా. అవగాండ్రోస్ లా ఏం చెప్తుంది అంటే, మనం ఈక్వల్ వాల్యూమ్ ఉన్నటువంటి కంటైనర్ ను తీసుకున్నప్పుడు ఆ కంటైనర్ లో మనం తీసుకునేటటువంటి వాయువు యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ గా ఉండాలి. అంటే ఇక్కడ ఈ కంటైనర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 లీటర్స్ ఉన్నటువంటి కంటైనర్ లో ఒక గ్యాస్ ను తీసుకుంటే 10 మోల్స్ ఉంది అంటే, అందులో ఏ రకమైనటువంటి మనం గ్యాస్ ను తీసుకున్నా దాని యొక్క వాల్యూమ్ అనేటటువంటిది, దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అనేటటువంటిది సమానంగా ఉంటుంది అనేది దాని మీనింగ్. అంటే ఇక్కడ 5 లీటర్లు కలిగినటువంటి ఒక కంటైనర్ ను తీసుకుంటే మనకి 10 మోల్ల నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ 10 ఏదైనా ఒక గ్యాస్ ఉన్నప్పుడు, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేటటువంటి A2 గ్యాస్ తర్వాత B2 గ్యాస్ తీసుకుంటే A2 గ్యాస్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ 10 ఉన్నాయి 5 లీటర్లలో. అదే 5 లీటర్లలో B2 వాయువును తీసుకున్నప్పుడు కూడా అదే 10 మోల్స్ ఉండాలి. సో 10 మోల్స్ ఉంటాయి. ఎక్కడ దాని యొక్క కండిషన్ ఏంటంటే అంటే ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి, టెంపరేచర్ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. టెంపరేచర్ ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి. వాల్యూమ్ అనేటటువంటిది ఎంతైతే ఉంటుందో అప్పుడు దాంట్లో ఉండేటువంటి గ్యాస్, ఏ గ్యాస్ ను తీసుకున్నా దాంట్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ గా ఉంటాయి అనేది అవగాండ్రోస్ లా. ఇక్కడ ఈక్వల్ వాల్యూమ్ అనేది ఈక్వల్ గా ఉండాలి ఆఫ్ ఏ ఆల్ గ్యాసెస్ అండర్ ద సేమ్ కండిషన్స్. సేమ్ కండిషన్స్ ఏంటి? టెంపరేచర్ సేమ్ ఉండాలి, ప్రెషర్ సేమ్ ఉండాలి. అప్పుడు అక్కడ ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఏంది, వాల్యూమ్ పెంచినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ పెరుగుతాయి, వాల్యూమ్ తగ్గించినప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా తగ్గుతాయి. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వాలి, వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవ్వాలి. సో ఒకవేళ వాల్యూమ్ డిక్రీజ్ అయింది అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా డిక్రీజ్ అవ్వాలి. సో ఇక్కడ దాన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం అంటే V వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్ కాన్స్టెంట్ ఆర్ సేమ్ కండిషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇక్కడ టెంపరేచర్ ప్రెషర్ అనేది సేమ్ కండిషన్ లో ఉండాలి. ఒక వాయువును తీసుకున్నప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయడం, ప్రెషర్ ను ఇంక్రీజ్ చేయడం, ఇంకో వాయువును తీసుకున్నప్పుడు ప్రెషర్ డిక్రీజ్ చేయడం, తర్వాత టెంపరేచర్ ను డిక్రీజ్ చేయడం జరిగితే ఇక్కడ ఈ రూల్ పాటించబడదు. కాబట్టి ఇక్కడ అవగాండ్రోస్ లా ఏం చెప్తుంది అంటే ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ ద సేమ్ కండిషన్స్. ఆ కండిషన్స్ ఏంటివయ్యా అంటే టెంపరేచర్ అండ్ ప్రెషర్
టెంపరేచర్ ప్రెజర్ సేమ్ కండిషన్ లో ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. దీనినే మనం అవగాడ్రోస్ లా అనాలి. అవగాడ్రోస్ లా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n. సో ఇక్కడ ఈ ప్రపోర్షనాలిటీని మనం తీసివేయాలంటే కాన్స్టెంట్ రాయాలి. దట్ ఈస్ k v by n is equal to కాన్స్టెంట్ k. దిస్ ఈజ్ ఆల్సో అవగాడ్రోస్ లా. దీన్ని బట్టి మనం అవగాడ్రోస్ లాని మరొక రకంగా నిర్వచించవచ్చు. ఏంటిదయ్యా అంటే స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద లేదా స్థిర ఉష్ణోగ్రత పీడనాలు సమానంగా ఉన్నటువంటి కండిషన్ లో మనం ఆ వాయువు యొక్క వాల్యూము తర్వాత అందులో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ యొక్క నిష్పత్తి అనేది ఒక స్థిర విలువకు సమానంగా ఉంటుంది. ఈ విధంగా కూడా మనం అవగాడ్రోస్ లాని మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్స్ ని మనం తీసుకుంటే అంటే ఇక్కడ మొదట V1 దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ N1 అనుకుంటే అప్పుడు ఇక్కడ V1 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N1. V1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ K ఇంటూ N1. V1 by N1 ఈజ్ ఈక్వల్ టు K. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. యాజ్ వెల్ యాజ్ V2 N2, దిస్ ఈజ్ V2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు N2. V2 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ K N2. So V2 by N2 is equal to K. So this is equation 2. So equation 1 and 2 both are equal to K. సమీకరణం 1 మరియు సమీకరణం 2 కూడా K కి సమానం అవుతున్నాయి కాబట్టి అప్పుడు ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చా అంటే V1 by N1 is equal to V2 by N2 అని మనం రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అవగాడ్రోస్ లా అని చెప్పొచ్చు. అవగాడ్రోస్ లా ఏం చెప్తుందా అంటే సమాన ఘన పరిమాణము కలిగిన ఒక కంటైనర్ ను తీసుకున్నప్పుడు అందులో ఏ రకమైనటువంటి వాయువును తీసుకున్నా ఆ వాయువులలో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ దానికి అనులోమానుపాతంలో ఉండాలి. అక్కడ మాత్రం టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి, ప్రెషర్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఈ రెండు కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే V is proportional to N. So that is Avogadro's law. So ఇది Avogadro's law. Avogadro's law ని బట్టి మనం ఈ విధంగా చెప్పొచ్చు. ఎస్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఆదర్శ వాయు సమీకరణం అంటాం. ఆదర్శ వాయు సమీకరణం అంటే ఆదర్శ వాయువు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే అన్ని రకాల వాయు నియమాలను పాటించాలి. అది బాయిల్ నియమాన్ని పాటించాలి, చార్లెస్ నియమాన్ని పాటించాలి, అవగాడ్రో నియమాన్ని పాటించాలి. ఈ 3 నియమాలను పాటించేటటువంటి వాయువుని మనం ఆదర్శ వాయువు అంటాం. సో ఆదర్శ వాయువుకు సమీకరణాన్ని ఉత్పాదించే క్రమంలో ఇక్కడ మనం ఏం చేయాలి? ఏ వాయువు అయితే ఏ గ్యాస్ ఫాలోస్ బాయిల్స్ లా, చార్లెస్ లా అండ్ అవగాడ్రోస్ లా, దట్ టైప్ ఆఫ్ గ్యాస్ ఈజ్ కాల్డ్ ఐడియల్ గ్యాస్. అంటే బాయిల్ నియమాన్ని, చార్లెస్ నియమాన్ని, అవగాడ్రో నియమాన్ని పాటించేటటువంటి వాయువులని మనం ఆదర్శ వాయువులు అనాలి. అది ఇక్కడ బాయిల్ నియమం ప్రకారం యాజ్ పర్ బాయిల్స్ లా, అకార్డింగ్ టు బాయిల్స్ లా V is universally proportional to 1 by P. According to Charles law V is proportional to T. Avogadro's law ప్రకారంగా V is proportional to N. ఈ 3 నియమాలని మనం కంబైన్ చేయాలి. ఆ 3 నియమాలను పాటిస్తేనే అది ఆదర్శ వాయువు అన్నాం కనుక ఈ 3 నియమాలకు సంబంధించి మనం ఈ విధంగా రాసుకున్నాం. V is proportional to 1 by P, proportional to T, proportional to N. So then V is proportional to 1 by P, T, N. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీని తీసివేయడానికి ఒక కాన్స్టెంట్ ని మనం రాయాలి. ఇంతసేపు మనం K అనేటటువంటి కాన్స్టెంట్ ని రాసినాం, కానీ ఇక్కడ నేను R అనేటటువంటి కాన్స్టెంట్ ని రాస్తున్నా. V is equal to capital R T N by P. క్రాస్ మల్టిప్లికేషన్ లో PV is equal to NRT. PV is equal to NRT. ఈ PV is equal to NRT నే మనం ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ ఈ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ లో R అనేది యూనివర్సల్ కాన్స్టెంట్, ఆదర్శ వాయు స్థిరాంకము అంటాం. ఈ ఆదర్శ వాయు స్థిరాంకం R విలువ మనం ఈ విధంగా రాసుకున్నాం. అంటే ఇక్కడ దీని యొక్క యూనిట్స్ ని బట్టి, వీటి యొక్క ప్రమాణాలను బట్టి ఇక్కడ R కు సంబంధించినటువంటి విలువలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ R is equal to 0.0821 లీటర్ అట్మాస్ఫియర్ కెల్విన్ ఇన్వర్స్ అండ్ మోల్ ఇన్వర్స్. ఇక్కడ మనం లీటర్ అట్మాస్ఫియర్లలో తీసుకున్నప్పుడు R విలువ మనం దీన్ని తీసుకోవాలి. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లో మనకి యూనిట్స్ ఏమున్నాయో చూసుకోవాలి. అక్కడ లీటర్ అట్మాస్ఫియర్ లో ఉందా, లేకపోతే ఎర్గ్స్ లలో ఉందా, జౌల్స్ లలో ఉందా,
లేకపోతే క్యాలరీస్ లలో ఉందా అనేది మనం చూసుకోవాలి. చూసుకొని ఈ R విలువను మనం తీసుకోవాలి. అంటే ఒకవేళ వాళ్ళు లీటర్ అట్మాస్ఫియర్ లో ఇస్తే మనం R is equal to 0.0821 తీసుకోవాలి. ఒకవేళ ఎర్త్స్ లో ఇస్తే అక్కడ R is equal to 8.314 తీసుకోవాలి. 314 into 10 power 7 తీసుకోవాలి ఎర్త్స్ లోనైతే. అదే జౌల్స్ లోనైతే 10 power 7 ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే అక్కడ R is equal to 8.314 joule Kelvin inverse mole inverse. So as well as R is equal to 1.987 calories. క్యాలరీస్ లో మనం తీసుకున్నప్పుడు మాత్రం 1.987 తీసుకోవాలి. సో R is equal to 1.987 calories Kelvin inverse and mole inverse. So this is the ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఏ వాయువు అయినా సరే బాయిల్ నియమాన్ని, చార్లెస్ నియమాన్ని, అవగాడ్రోస్ నియమాన్ని పాటిస్తుందో ఆ వాయువును మనం ఆదర్శ వాయువు అనాలి. కాబట్టి బాయిల్ నియమం ప్రకారంగా ఘన పరిమాణం అనేది పీడనానికి విలోమానుపాతంలో ఉంది. ఇక్కడ రాసాను నేను. తర్వాత చార్లెస్ నియమం ప్రకారంగా ఘన పరిమాణం పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంది. అదే అవగాడ్రో నియమం ప్రకారంగా ఘన పరిమాణం మోల్ల సంఖ్యకు అనులోమానుపాతంలో ఉంది. ఈ మూడింటిని కలిపితే ఇది వచ్చింది. అప్పుడు V is proportional to 1/P అంటే ఇది బాయిల్ నియమం ప్రకారం. ప్రపోర్షనల్ టు T ఇది చార్లెస్ నియమం. ప్రపోర్షనల్ టు N ఇది అవగాడ్రోస్ నియమం. ఈ మూడింటిని కలిపి రాసిన తర్వాత ఈ ప్రపోర్షనాలిటీ పోవాలంటే ఒక కాన్స్టెంట్ రాయాలి. ఆ కాన్స్టెంట్ ఇది. ఓకేనా? కాన్స్టెంట్ ఇది. అప్పుడు ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ లో PV is equal to nRT. R అనేది ఆదర్శ వాయు స్థిరాంకం. సో ఆదర్శ వాయు స్థిరాంకానికి మనకి యూనిట్స్ ను బట్టి, దాని నెంబర్ ఆఫ్ మోల్స్ ను బట్టి అక్కడ లీటర్ అట్మాస్ఫియరా, ఎర్క్స్ లో తీసుకుంటున్నావా, జౌల్స్ లో తీసుకుంటున్నావా, క్యాలరీస్ లో తీసుకుంటున్నావా, దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ ని చేయాలి.